అంటే ఎగ్జాంపుల్ మ్యామ్, ఇప్పుడు పిల్లలు విపరీతంగా అల్లరి చేస్తారు, జనరల్ పర్స్పెక్టివ్ అంటున్నాను. ఇప్పుడు బయటికి వెళ్తారు, అరుస్తారు, నలుగురితో పడిపోయి డొల్లుతారు, తలకే గోళ్ళకి కొట్టుకుంటారు, యు నేమ్. ఎస్ ఎస్, అప్పుడు సర్టన్గా మనం యాంగ్షియస్ అవుతాం కదా మ్యామ్. సో దీని ప్రీ స్టోరీ ఒకటి ఉంటుంది. ఇది మీరు ఫైనల్ది చూస్తున్నారు. దీని ముందు ఏం జరుగుతుంది, వై ఈస్ దిస్ చైల్డ్ డూయింగ్ దట్ అనేది ఎలా అంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది పిల్లలు టాయ్ షాప్ కనిపించగానే ఇట్లా నేల మీద డొల్లిపోతారు, కింద పడిపోతారు, గట్టిగా చేస్తారు. ఇవి ఎందుకు జరుగుతాయి అని అంటే, దట్స్ వాట్ ఐ సెడ్, యూ హ్యావ్ టు గెట్ ప్రిపేర్డ్ టు బీ ఏ పేరెంట్ అనేది. ఏంటి అని అంటే, ఓకే పేరెంట్ అయిన తర్వాత నా టైం ఇంత నేను ఒక నర్సరింగ్కి నేను అలాట్ చేస్తున్నాను. ఆ చైల్డ్ ఎవరు వచ్చి నన్ను అడగలేదు టు బి బార్న్. ఐఎమ్ హ్యావింగ్ దిస్ ఈజ్ మై డెసిషన్ టు బికమ్ ఎ పేరెంట్. ద చైల్డ్ నెవర్ హ్యాడ్ ఎ సే. చైల్డ్ని అడిగారా ఎవరైనా, డూ యూ వాంట్ టు బి బార్న్ అని? నో, హీస్ బార్న్, దట్స్ ఇట్. బట్ హీ కమ్స్ విత్ ఎ సెట్ ఆఫ్ రైట్స్ అండ్ యూ బికమ్ ఎ పేరెంట్ విత్ ఎ సెట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. అవేంటి అని అంటే, అగైన్ ఐ విల్ గో బ్యాక్ టు ద టాంట్రమ్ థింగ్, బట్ దిస్ ఈజ్ ద బ్యాక్ డ్రాప్ ఫర్ దట్. సో ఏమిటి అని అంటే, అసలు మనం పిల్లల్ని ఎలా రైజ్ చేయాలి అని హస్బెండ్ అండ్ వైఫ్ మాట్లాడుకోవాలి. బిఫోర్ దే హ్యావ్ ఎ చైల్డ్, వాట్ ఈజ్ యువర్ నార్మల్ అబౌట్ ఏ సర్టన్ సిచ్యువేషన్, హూ ఈజ్ గోయింగ్ టు టేక్ ద లీడ్. అంటే వీళ్ళిద్దరూ ఎంతసేపు కీచులాడుకుంటూ ఒకళ్ళు పేరెంటింగ్ గురించి విపరీతంగా వాట్ యు కాల్ కమెంట్ చేసుకుంటూ, నువ్వు పెంచట్లేదు, నువ్వు చేయట్లేదు, ఇలానేనా పెంచేది, నువ్వు ఇలానే అని ఉంటావు, అందుకే వీడు ఇలాగా. ఇది రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కిడ్స్. అండ్ వాళ్ళకి ఎంతసేపు ఈ కాన్ఫ్లిక్ట్ రిడెన్ ఎన్వైరన్మెంట్లో పెరుగుతున్న పిల్లలు, ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఏది కరెక్టో ఏది రాంగో తెలీదు. దే ఆర్ ఆల్వేస్ కన్ఫ్యూజ్డ్ బికాస్ దే డోంట్ నో ద ఫ్యామిలీ రూల్స్. ఫ్యామిలీ రూల్స్ అని ఒక సెట్, ఒక పుస్తకం పెట్టుకోవాలి. నిజంగా ఫ్యామిలీ రూల్స్ పెట్టుకోవాలి. ఏంటి అని అంటే, మన ఇంట్లో జంక్ ఫుడ్ వారానికి ఒక పూట మాత్రమే అలౌడ్, లేదా వారానికి 2 పూటలు మాత్రమే అలౌడ్. మన ఇంట్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కెటాస్ట్రోఫిక్ థింగ్స్ ఏమైనా జరిగినప్పుడు తప్ప పిల్లలు హ్యావ్ టు బీ ఇన్ బెడ్ బై సచ్ అండ్ సచ్ టైం, సే 9 o'clock. మన ఇంట్లో హాలిడే అయినా నార్మల్ డే అయినా కానీ children have to wake up before such and such a time, say 9:30 on a holiday or by 7:30 on a school day. పెద్ద వేరియేషన్ లేకుండా ఇలాంటి బేసిక్ రూల్స్లో కూడా ఇద్దరు జగడాలు ఆడుకుంటూ ఉంటారు. అండ్ వన్ ఆఫ్ ద పేరెంట్ అసలు ఫాలో అవ్వరు చెప్పినవేవి. అవును. సో వేర్ ఇస్ ద మోడల్ ఫర్ దిస్ చైల్డ్ టు ఫాలో? అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ మెన్ ఇన్ మెనీ కేసెస్. I can't be sexist, yes. but as of now, yes. But the scenario is very fastly changing. Yes, I also have to say this. Eventi anante, I know of so many dads who are hands-on, who are. I mean, I think ఇప్పుడు ఒక ప్రోటోటైప్ డాడ్, ఒక ప్రోటోటైప్ మామ్, ఒక ఇదివరకు మదర్ అంటే నర్సరింగ్ అన్నీ ఇట్లా నర్సరింగ్ అంటే అర్థం ఏంటంటే, ఒక మొక్కని మనం ఎంత ప్రేమగా జాగ్రత్తగా పెంచుకుంటామో, ఒక ఫార్మర్ ఒక ప్లాంట్ని ఎలా పెంచుతాడో పిల్లల్ని కూడా సంథింగ్ లైక్ దాట్ నర్చర్ చేయాలి. నర్సరింగ్ అంటే ఏంటంటే వాళ్ళకి నాన్ నెగోషియబుల్ నీడ్స్ అని ఉంటాయి. ఏంటవి? ఒక సెక్యూర్ లవింగ్ ఎన్వైరన్మెంట్, అంటే నేను వీళ్ళ సంరక్షణలో నాకు ఎటువంటి ఆపద వాటిల్లదు అనే ఒక సెక్యూర్ లవింగ్ కేర్ టేకర్ పేరెంట్ యూజువల్గా. నెక్స్ట్ది హెల్తీ ఫుడ్, ఏ హౌస్ టు లివ్ ఇన్, క్లోత్స్ టు కవర్ యువర్ సెల్ఫ్, అండ్ నర్చరింగ్ ఎన్వైరన్మెంట్ వేర్ ఐ బికమ్ ఇండిపెండెంట్ ఎవెన్చువల్లీ. అంటే చదువు కానీ ఏదైనా కూడా మనం చెప్పించేది రీజన్ ఏంటి అని అంటే, ఈ లోకంలో మనకి బార్టర్ సిస్టమ్. నేను ఒక స్కిల్ నేర్చుకుని ఈ స్కిల్ నేను సొసైటీకి ప్రొవైడ్ చేసి నా అవసరాలని కొన్ని సొసైటీతో తీర్చుకోవటానికి, ఇదే కదా ఎడ్యుకేషన్. ఇట్లాంటి ఎసెన్స్ ఆఫ్ థింగ్స్ని లూజ్ అవుతారు.
పుట్టిన దగ్గర నుంచి వీడి యూనివర్సిటీకి ఎప్పుడు వెళ్ళిపోతాడు, వీడికి ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడు వచ్చేస్తుంది, వీడి రికార్డ్స్ ఎప్పుడు బద్దలు కొట్టేస్తాడు, వీడు చదువుతో పాటు బ్లా 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 కూడా టాప్ గ్రేడ్లో చేసేసేసి మన నెత్తి మీద కిరీటం పెట్టేసి వాడి నెత్తి మీద కిరీటాలు పెట్టుకుని అవి మోస్తూ తిరగాలి.